ముందుగా దేవాది దేవునికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగనే దేవుని కృపను బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు, ప్రేమ కనికరములు కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, ఎన్నిక లేని దాన్ని నీ సన్నిధిలో నన్ను నిలువబెట్టావు ప్రభువా. నన్ను పూర్తిగా మరుగుపరచండి. నా నోట మీ వాక్కునుంచండి ప్రభువా. మీరే నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను. మీ వాక్కును వినిపింపచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన, నీ కృపకు పాత్రులముగా మమ్మల్ని చేయమని నాయన నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నా చిన్ని ప్రార్థన ఆలకించి ప్రభువా. నాయన, నా ముందు నీ ఉండి నడిపించమని నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మరి ఇంతవరకు నాకంటే గొప్పవారు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6 మాటలను మన పరిశుద్ధ గ్రంథంను ఆధారంగా చేసుకొని చక్కగా మరి వివరించారని నేను దేవుని నామంలో నేను ఎంతో సంతోషిస్తున్నానండి, విశ్వసిస్తున్నాను. అలాగనే మరి 7వ మాటను మనం ధ్యానం చేసుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప శబ్దముతో తండ్రి అని పిలవడం జరిగింది. తండ్రి అని ఆయన పిలిచిన ఆ పిలుపులో తండ్రికి ఆయనకి ఉన్నటువంటి అనుబంధం, సంబంధం మనకు అక్కడ కనిపిస్తుందండి. గొప్ప శబ్దంతో తండ్రి అని పిలిచి ఆయన ఆత్మను తండ్రి చేతికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించడం జరిగింది. పరలోకమందున తండ్రి మనందరి ఆత్మలకు కాపరి అయి ఉన్నారు. ఆయన మన ఆత్మలకు కాపరి అయి ఉన్నారు. మనం వాక్యం చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడు, తండ్రి అయిన దేవుడు మనలో ఆయన జీవాత్మను ఉంచడం జరిగిందండి. ఆ జీవాత్మ ఆయనకు లోబడి ప్రభు అయిన యెహోవా ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాడో మనలో ఉన్నటువంటి జీవాత్మ కూడా పరిశుద్ధమైందిగా, నిష్కళంకమైందిగా, నిర్దోషమైందిగా, పవిత్రమైందిగా ఆయన కొరకు జీవించాలని తండ్రి అయిన దేవుడు ఆశించడం జరిగింది. మానవ మాతృలుగా శారీరకంగా ఉన్నటువంటి తల్లిదండ్రులే వారి బిడ్డలు వారి మాట వినాలని, వారు చెప్పినట్టు నడుచుకోవాలని, వారికి లోబడి జీవించాలని శారీరక తల్లిదండ్రులమైనటువంటి మనమే ఎంతో ఆశిస్తామండి. మరి మన ఆత్మలకు కాపరి ఉన్నటువంటి దేవాది దేవుడు ఎంతగా ఆశపడతాడండి. మనల్ని నేల మట్టి నుండి నిర్మించి మనలో ఆయన జీవాత్మనించాడు. మరి ఆ జీవాత్మ ఆయనకు సమీపంగా ఉండాలని, ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలని తండ్రి అయిన దేవుడు ఆశించడం జరిగింది. అయితే ఆది కాలంలోనే ఏదేను తోటలో ఉన్నప్పుడే ఆదాము అవ్వలు మరి ఆయనకి దూరం అవడం జరిగింది. చెయ్యొద్దన్న పని చేయడం ద్వారాగా తండ్రికి దూరం అవడం జరిగింది. తండ్రికి దూరమైనప్పుడు ఆ ఏదేను తోటలో నుంచి నెట్టివేయబడినప్పుడు, ఈ లోకంలోనికి నెట్టివేయబడినప్పుడు, ఈ లోకంలో మనుష్యులంగా మనము తండ్రికి ఈ లోకపు మాయలో పడి, ఈ లోకం మాలిన్యంతో మన జీవితాలను అపవిత్రం చేసుకొని తండ్రికి మనం మరింత దూరస్థలం అవడం జరిగిందండి. తండ్రికి దూరస్థలమైనటువంటి మనల్ని, మలినమైనటువంటి మన జీవితాలని పవిత్రపరిచి ఆయనకు సమీపంగా చేసుకోవాలని తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందండి. ఆ ప్రణాళిక ఏంటంటే ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుందో చూడండి.
దేవునికి దూరస్థులమైనటువంటి మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేసుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకాన్ని నుంచి ఈ భూలోకానికి మనుష్య కుమారునిగా తండ్రి అయిన దేవుడు పంపించడం జరిగింది. నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనే వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. దూరస్థులమైనటువంటి మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేసుకోవడానికి ఒక్కటే మార్గం అండి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన రక్తాన్ని చిందించాలి. ఆయన రక్తం అనేటువంటి వెలను చెల్లించి మనల్ని, దూరమైనటువంటి మనల్ని తండ్రికి సమీపస్తులుగా ఆయన చేయడం జరిగిందండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనానికి పైన 44వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 44, 45, 46. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. ఒక సూచనగా మనకు కనబడుతుందండి. దూరస్థులమైనటువంటి మనము, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మనము అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి, తండ్రికి దూరంగా ఉన్నట్టు మనము తండ్రికి సమీపస్తులం అవడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణ వేదనను అనుభవిస్తూ ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకునే సమయంలో గర్భాలయపు తెర నడిమికి చిరిగిందండి. అదే మనకు సూచనగా ఉంది. దూరస్థులమైనటువంటి మనల్ని మీరు ఇక దూరంగా ఉండనవసరం లేదు. నా కుమారుని యొక్క రక్తం ద్వారాగా మీరు కడగబడి మలినమైనటువంటి మీ జీవితాల్ని పవిత్రపరచుకొని ఈ యొక్క మార్గం ద్వారా, యేసుక్రీస్తు అనే మార్గం ద్వారా మీరు నన్ను సమీపించవచ్చు అనేటువంటి ఒక సూచన మనకు అక్కడ కనబడుతుందండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున తండ్రి వైపు చూస్తూ, తండ్రి గొప్ప శబ్దంతో కేకవేసి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనే మాటలో మనకు ఒక మాదిరి కనిపిస్తుందండి. ఏంటంటే ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి చిత్తాన్ని మొదట గ్రహించడం జరిగింది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం జరిగింది. నెరవేర్చిన తరువాత ఆయన ఆత్మను పవిత్రమైందిగా, పరిశుద్ధమైందిగా, నిష్కళంకమైందిగా తండ్రి చేతికి అప్పగించుకోవడం జరిగింది. ఈ విషయంలో మనకి ఆయన మాదిరిగా ఉన్నారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని. నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు చక్కగా తెలియజేస్తున్నారు. నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నన్ను పంపిన వాని చిత్తం అంటే ఆయన చిత్తం ఏమనేది కొంచెం కిందకి చదవమ్మా. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. తర్వాత వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తమై అన్నది. అది తండ్రి చిత్తమై అన్నదండి. మరణములో, మరణ ఛాయల్లో ఉన్నటువంటి మన జీవితాలు, లోక మాలిన్యంతో నింపబడినటువంటి మన జీవితాలు తండ్రికి సమీపంగా అవడానికి, నిత్య జీవానికి, మలినమైనటువంటి మన జీవితము, మనలో ఉన్నటువంటి జీవాత్మ నిత్య జీవాన్ని పొందడానికి, తండ్రికి సమీపం అవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నానని, ఇది నా తండ్రి చిత్తమైనదని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారండి. అలాగనే 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి ఒక మాదిరిని చూపిస్తున్నారండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏమి మాదిరి ఉంచారండి? మనం ఆయన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళడం జరిగింది. ఏంటి ఆయన అడుగు జాడలయందు నడుచుకోవడం? కొంచెం 23వ వచనం చదవండి అమ్మా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన దూషించబడి కూడా దూషించలేదండి. ఆయన దేవుని కుమారుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఆయన దగ్గరున్నటువంటి శక్తితో ఆయన ఏమైనా చేయగలడు. కానీ ఆయన దగ్గరున్నటువంటి ఆ దైవత్వాన్ని, దైవశక్తిని ఆయన
ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ఏ విధంగా ఉపయోగించారంటే మన కొరకు, మనల్ని ముట్టి స్వస్థపరచడానికి, మనకు మేలుకరంగానే ఆయన ఎక్కడ ఉపయోగించినా మనం చూస్తాము. భూమి మీద సంచరించిన దినాలన్నిటిలోనూ కూడా మనకి మేలుకరంగానే ఆ శక్తిని ఉపయోగించారు కదా. నా దగ్గర పవర్ ఉందని, నా దగ్గర దైవశక్తి ఉంది, నేను దేవుని కుమారుణ్ణి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక మన కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడం జరిగిందండి. ఆయన దూషించినా బదులు దూషించలేదు. ఎంత శ్రమ పెట్టబడినప్పటికీ ఆ శ్రమలో నుంచి ఎంతోమంది అక్కడ ఉన్నవారు, ఏంటి నువ్వు సిలువ మీద నుంచి నువ్వు దిగి రాలేవా, నిన్ను నీవు విడిపించుకోనలేవా, పక్కన ఉన్నటువంటి దొంగ కూడా నిన్ను నీవే రక్షించుకోనలేవు, మమ్మల్ని ఇంకేం రక్షిస్తావు అని. ఆయనకి చేత కాదా అండి? ఆయన దగ్గర శక్తి లేదా? ఉంది. అయినప్పటికీ ఆయన దాన్ని అక్కడ ఉపయోగించలేదు. ఎందుకు ఉపయోగించలేదు అంటే తండ్రి చిత్తము ఆయన ద్వారా నెరవేర్చబడాలి. దూషించబడి కూడా ఆయన బదులు దూషించలేదండి. శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడండి. తర్వాత 3వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. అతడు కీనుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. జీవం 10వ వచనం నుంచి చూద్దామండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకోకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు చూపించడం జరిగింది. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. నీతిమంతుల మీద ఉన్నాయండి. ప్రభు ఆ కన్నులు నీతిమంతుల మీద ఉంచబడి ఉన్నాయి. అలాగనే మనకి వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దామండి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుందండి. మీ అవయవములను, మీ దేహమును దుర్నీతికి సాధనములుగా అప్పగించకుడి. దేవుడు ఆయన ఆత్మను నిష్కళంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా తండ్రికి అప్పగించడం జరిగింది. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉందండి. జననము అందరిది ఒకటే, కానీ మరణము అందరికీ ఒకే రీతిగా సంభవించదు. ఏ సమయంలో ఏ గడియ ఎవరి కొరకు నిర్ణయించబడినదో మనకు తెలియదండి. రేపటి దినము మనకు కాదు, మరు క్షణము మనది కాదు, మరు గడియ మనది కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి చెప్తున్నారు. అక్కడ మన ఆత్మను నిష్కళంకమైనదిగా, ఆయన వలె పరిశుద్ధమైనదిగా తండ్రి చేతికి అప్పగించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలని మనకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి చూపిస్తున్నారు. అయితే ఈ లోకానుసారంగా, ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోక మాలిన్యముతో జీవించి, లేకపోతే దోషపూరితమైనటువంటి జీవితాన్ని జీవించి, కపటముతో కూడినటువంటి జీవితాన్ని జీవించి, మలినమైనటువంటి జీవితంతో జీవించి, ఆ సమయంలో మరణ దశలో మనము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మనం చెప్పగలమా అండి? ఎంత మాత్రమూ చెప్పలేము. మనకంత ధైర్యం సరిపోదు. ఎప్పుడు మనం యేసుక్రీస్తు తండ్రి పరలోకమందున్న తండ్రికి మన ఆత్మను ధైర్యంగా మనం అప్పగించుకోగలము అంటే క్రీస్తు సారూప్యతలోనికి మనం మార్చబడినప్పుడు. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి మనస్సును మనం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు సారూప్యతలోనికి మనం మార్చబడతామో, అప్పుడు మాత్రమే ఆ మరణ దశలో మనము తండ్రి పరలోకమందున తండ్రి వైపు చూసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మనం ధైర్యంగా చెప్పగలమండి. ఆ రీతిగా మనం సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో మనము మొదట గ్రహించాలండి.
యేసుక్రీస్తు ప్రభువారు అదే తెలుసుకున్నారు. తండ్రి చిత్తాన్ని గ్రహించారు. ఆయన పట్ల తండ్రి చిత్తం ఏమై ఉన్నది, ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించారు మనుష్య కుమారునిగా, నేనేం చేయాలి, తండ్రి చిత్తం ఏమై ఉన్నది అనేది గ్రహించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నేను నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. అలాగే నెరవేర్చానని కూడా మాట్లాడారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్నారు. నీవు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించారో ఆ చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గుర్తించడం జరిగింది. చేయుటకు నీవిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుందండి. మరి అటువంటి వారిగా మనం కూడా సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నామండి. తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నది నా పట్ల, మొదట తండ్రి చిత్తాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ కూడా చివర అతి ముఖ్యమైన దశలోనికి మనం వచ్చినప్పుడు మనం బాధపడిన ప్రయోజనం ఉండదండి. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడి క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండి మన దేహాన్ని నీతికి సాధనముగా, మన అవయవములను నీతికి సాధనములుగా అప్పగించబడినప్పుడు మాత్రమే, ఆ విధమైనటువంటి సారూప్యతలోనికి మనం మార్చబడినప్పుడు మాత్రమే ఆ సమయంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అది చాలా ముఖ్యమైనటువంటి దశ అండి. మన ఇంట్లో ఎవరైనా, మన గృహాల్లో, మన కుటుంబాల్లో లేదా మన గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఆ చివరి దశని చాలా ప్రాముఖ్యమైన దశగా మనం గుర్తిస్తాము. ఎక్కడున్నవారైనా సరే ఆ సమయానికి బాగోలేదు అనే టైంకి అక్కడికి చేరిపోతారండి. ఏం చెప్తాడో ఈ సమయంలో, లేకపోతే ఏం చెప్తుందో, ఏం మాటలు మాట్లాడుతుందో, ఆ చివరి మాటలు చాలా విలువైన మాటలుగా మనం గుర్తిస్తాము. ఏం చెప్తారు, చనిపోయేటప్పుడు ఇలా చెప్పాడు, ఇలా అన్నది అని మనం తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది. చాలా విలువైన మాటలుగా వాటిని మనం గుర్తించడం జరుగుతుందండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ చివరి మాట మనకు చాలా మాదిరికరమైనటువంటి మాట. మనము కూడా ఆ రీతిగా సిద్ధపరచబడవలసిన వారమైనాం. యేసుక్రీస్తు ప్రభువారి వలనే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఒక భక్తుడిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. అపోస్తుల కార్యాలు, స్టెఫను భక్తుడు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 7వ అధ్యాయము 59వ వచనంలో మనం చూస్తామండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫను భక్తుడు కూడా అదే రీతిగా మాట్లాడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి నా ఆత్మను చేర్చుకొనుమని పరలోకపు తండ్రికి ఆయన ఆత్మను పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా అప్పగించుకోవడం జరిగిందండి. అదే రీతిగా పౌలు భక్తుడు కూడా అంటాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చూద్దామండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేయడం జరుగుతుందండి. నేను ఈ శరీరమందు జీవించుచున్నటువంటి జీవితము నాది కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. సిలువలో నా కొరకు ప్రాణం అర్పించినటువంటి యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన మాత్రమే నేను జీవిస్తున్నానని పౌలు భక్తుడు మనకి మాదిరిగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగనే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడని మనకి పౌలు భక్తుడు కూడా ఇక్కడ మాదిరిగా ఉండడం జరిగిందండి. స్టెఫను వలె, పౌలు వలె మనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏ రీతిగా మన కొరకు మాదిరి ఉంచి వెళ్ళారో ఆ రీతిగా మనం సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దామండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలమ్మ. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మానవ శరీరం ధరించి ఎలా జీవించాలో మనకు మాదిరి చూపించారు.
ఎలా బ్రతకాలో, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో, మన ఆత్మను తండ్రికి దూరమైనటువంటి మన ఆత్మను సమీపస్తులముగా మనం ఎలా ఆయన కొరకు మనం సిద్ధపరచుకోవాలో మన ఆత్మను మనకు మాదిరి ఉంచి వెళ్ళడం జరిగింది. ఏ రీతిగా మాదిరి ఉంచారంటే, ఇతరులను ప్రేమించడంలో మనకు మాదిరి చూపించారు, తను తగ్గించుకోవడంలో మనకు మాదిరిని చూపించారు, ఇతరులను మన యందు తప్పిదం చేసిన వారిని క్షమించడంలో మనకు మాదిరి చూపించారు, విధేయత కలిగి ఉండడంలో మనకు మాదిరి చూపించారు, పవిత్రుడిగా జీవించడంలో, నిర్దోషిగా జీవించడంలో, నిష్కల్మషుడుగా జీవించడంలో, పాపులలో చేరక ప్రత్యేకముగా ఏ రీతిగా మనం జీవించాలో అన్ని విషయాల్లోనూ కూడా మాదిరి చూపించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి చేతికి ఆయన ఆత్మను నిర్దోషమైనదిగా అప్పగించుకోవడం జరిగింది. మన నుంచి కూడా ఆయన ఆశించేది అదే. నేను ఏ రీతిగా అయితే నా ఆత్మను పవిత్రమైనదిగా నా తండ్రికి అప్పగించుకొనిచున్నాను, నన్ను పోలి మీరు కూడా నడుచుకొనడి, నేను మీకు మాదిరి ఉంచి నా అడుగుజాడలే అందు నడవవలనని మీకు మాదిరి ఉంచి నేను వెళుతున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. ఈ రీతిగా మనము మన ఆత్మలను సిద్ధపరచుకోవాలని, ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయాలని, పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా మన ఆత్మను తండ్రికి అప్పగించుకొనుటకు రేపటి దినము మనది కాదు. ఏ సమయంలో మన ప్రాణము ఆయన అడుగుతారో మనకు తెలియదు. మనం ఆ ఘడియ కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా సిద్ధపడడానికి ఆ దేవాతి దేవుడు మనకు సహాయం చేయనుగాక. నాకే అవకాశం ఇచ్చిన దైవ సేవకులు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రైస్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 7వ మాట వివరించినటువంటి బొడ్డు సంధ్యారాణి గారికి సంఘం తరపున వందనములు.